ఈ ఆడంబరమైన జీవితాన్ని జీవించాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత సింపుల్ లైఫ్ ఎందుకు? అసలు ఈ లైఫ్ అవసరమా అని మీకెందుకు అనిపియట్లేదన్న? దీంట్లో అంత మీకు ఆడంబరం ఏం కనిపిస్తుంది? నాకు అహా! లేదు కావాల్సినవన్నీ అంటున్నా నేను. జరుగుతున్నాయి కదా! అదే ఇప్పుడు కూడా ఆడంబరాలంటే చూపించుకోవడానికి చేసే ఆడంబరాలు. హ్మ్. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు, హ్మ్. ఎసెన్షియల్స్ వేరు. ఎసెన్షియల్స్‌కి ఏది కండిషనల్‌గా చూడలేం. నీడ్స్, వాంట్స్ ఎప్పుడైతే వస్తాయో కండిషన్స్ వస్తాయి. ఇది కావాలంటే ఇది చెయ్యి, నీకు ఇది కావాలంటే నాకు ఇది ఇయ్యి. ఇవి కండిషనల్ అంటారు. హ్మ్. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో నీ దగ్గర ఒకటి ఉంటే నాకు 2 కావాలి. ఆ మైండ్ సెట్‌లో ఉన్నాం కాబట్టి హ్మ్. జరుగుతా ఉంటాయి. ఆహ్, అంటే ఒక మోడర్న్ అఘోరి అని అంటున్నారు మీరు. ఎందుకు మోడర్న్ అఘోరి అవ్వాల్సిన అవసరం మీకేమొచ్చింది? అంత మంచి లైఫ్ లీడ్ చేసిన మీరు ఇట్లాంటి పొజిషన్ అంటే అంటే ఎందుకు? మోడర్న్ అఘోరి అంటే మీకు ఉన్నతమైన ఫీలింగ్ ఉందా? నీచమైన ఫీలింగ్ ఉందా? ఖచ్చితంగా ఉన్నతమైన ఫీలింగ్ ఉంటది. హ్మ్. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ మారిపోయి జనరేషన్ అంతా చేంజ్ అయిపోయిన టైంలో ఒక్కొక్కళ్ళు డెవలప్ అయిపోవాలి, సంపాదించుకోవాలి. ఎంత ఈ రోజు కాదు కొన్ని ఏళ్ల తరబడి తిన్నా కూడా తరగనంత సంపాదించుకోవాలంటారు. అలాంటి టైంలో అసలు ఇట్లాంటి లైఫ్ ఎందుకని మీకు అనిపియట్లేదా? ఎందుకంటే బికాజ్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్ కదా! సో, మంచిగా చదువుకున్నారు. మీ వల్ల నిజంగా చాలా మంది ఇన్‌స్పైర్ అవుతున్నారు. బట్ హుహు. ఎందుకు ఇట్లాంటివి? ఇన్‌స్పైర్ అయ్యి నాలాగైతే అవ్వమాకండి. మెసేజ్ అని అడుగుతున్నారు కదా! ఫస్ట్ మెసేజ్ వచ్చేసింది ఫ్లోలో. నాలాగైతే అవ్వమాకండి. ఇదే లైఫ్ కాదు. ఇదొక్కటే మార్గం కాదు. నాకేదో వర్కౌట్ అవుతుంది. నేను ఎంచుకున్న మార్గంలో నాకు సుఖంగా ఉంది. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది లేదనుకుంటా. అయితే లైఫ్‌లో మెటీరియలిస్టిక్ థింగ్స్‌ని నేను దూరం చేసుకోనో, నా నుంచి దూరం అయ్యో, మేబీ దూరం అవ్వాల్సిన పరిస్థితో మొత్తానికి ఏదో జరగాల్సిందేదో జరిగిపోయింది. అన్ని స్టేజెస్‌లో నేను ఐయామ్ వెరీ కంటెంట్. నాకు రిగ్రెట్స్ లేవు. గట్టిగా ఆలోచిస్తే అంత నాస్టాల్జిక్ మూమెంట్స్ కూడా లేవు. పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు స్ట్రాంగ్‌గా పర్సన్ అవ్వాలి అంటే నీకు స్ట్రెంగ్త్ ఎవరివ్వరు. నీకు ప్రాబ్లమ్స్ ఇస్తే ఛాలెంజెస్‌లో నుంచి బయటకొచ్చి యూ విల్ బికమ్ ఎ పవర్‌ఫుల్ విన్నింగ్ పర్సన్. వాటెవర్ పవర్‌ఫుల్ పర్సన్. సో, నాకు లైఫ్‌లో ఇప్పటివరకు నేను చేసిన ఆహ్, జర్నీలో లైఫ్ జర్నీ గురించి మాట్లాడుతున్నా. ఫ్యూ గుడ్, ఫ్యూ వెరీ గుడ్, ఫ్యూ నాట్ సో నైస్, ఫ్యూ నైస్ మూమెంట్స్ చాలా జరిగినాయి. కానీ నాకు వేటి గురించి నాకు రిగ్రెట్ లేదు, బాధ లేదు. అరే! ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, అక్కడికెళ్ళి ఇలా చేసుంటే బాగుండేది. అప్పుడప్పుడు ఇన్‌స్టంట్‌గా ఎప్పుడెప్పుడో ఒకసారి అనిపిస్తదేమో గానీ, నాకు అది కాదేమో లైఫ్ అంటే. నాకెప్పుడు వాటిపైన నాకు అంత ఎక్సైట్‌మెంటు, మెటీరియలిస్టిక్ వరల్డ్ పైన అలా నాకు అంత మమకారం ఇప్పుడు లేదు. సో, నా ప్రయారిటీస్ వేరు. నా జర్నీ వేరు. నేను ట్రోలింగ్ మెటీరియల్‌ని అయితే గాదు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ డైనమిక్స్ మీకు ఎట్లా వర్కౌట్ అయితే అట్లా వర్క్ చేసుకోండి. మీకు మంచి ట్రోలింగ్ మెటీరియల్ బయట చాలా దొరుకుద్ది ఫ్రీగా. ఎక్స్‌ప్లోర్. ఐయామ్ నాట్ ఎ ట్రోలింగ్ మెటీరియల్. ఏంటి ఆ థంబ్‌నెయిల్స్ ఏంటి? దానికి మళ్ళీ నా రియాక్షన్ ఏంటి? నాకు సంబంధం లేని విషయాల్ని నాకు ఆపాదించి, మీ రియాక్షన్ ఏంటి? మీరేంటి చేశారంట కదా! అంటే నేనేం జెప్తాను? అక్కడెక్కడో సునామీ వచ్చిందంట. మీరేగా చేసేసారంటే ఏం జెప్తాను నేను? అలాగా ఏదేదో ఏంటేంటో ఆపాదిస్తున్నారు. ఐ కెన్ ఓన్లీ బి అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. నేనేం మాట్లాడుతున్నాను, నా థాట్ ప్రాసెస్ ఏంటి, దాని వరకే నేను అకౌంటబిలిటీ తీసుకోగలుగుతా. వాడెవడో అదే ఛానల్‌లో రాసాడు, వీడెవడో ఇదే రాసాడు, అవునంట కదా, నువ్వు ఇదంట కదా అంటే, అంట కదా అని నువ్వే చెప్తున్నావు. రూమర్స్‌కి నేనెందుకు ఆన్సర్ ఇవ్వాలి? అసలు నా పర్సనల్ లైఫ్ నేను ఎవరికైనా ఎందుకు చెప్పాలి? ఐయామ్ నాట్ లయబుల్ టు ఎనీబడీ. నోబడీ ఓవ్స్. నా లైఫ్ గురించి తెలుసుకొని ఏం సాధిస్తారు జనాలు అని నాకు అర్థం కాదు. నేను ఏంటి, నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఎంతకాలం ఏం చేశాను, నా పాస్ట్ తీయడానికి నేను సూపర్ స్టార్ సెలబ్రిటీని కాదు కదా! అట్లాంటి సినిమా తీసే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి. అప్పుడు ఆలోచిద్దాం. షో మీ ద మనీ. అన్ని గాల్లో మాటలు, డేటా ఉండదు, ఏముండదు. ఇది చేస్తాడంట, అది చేస్తాడంట, వాడు అట్లా అంట కదా, ఇట్లా అంట కదా. నీకెందుకు అసల? నేను ప్రపంచంలో ఎవరికైనా ఏం ఇబ్బంది పెడుతున్నాను? నేనేదో నాకు వర్కౌట్ అయితే నేను చేసుకుంటున్నాను. మధ్యలో దారిన పోతా ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే అదేదో దాన్ని ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ లేనట్టు, ఎప్పుడు ఎక్కడ జరగనట్టు దాన్ని మీడియా అంతా దాన్ని హైప్ చేసేసి అదేం జరిగింది, ఆ ఇన్సిడెంట్‌లో నుంచి ఎవరు అడ్వాంటేజ్ తీస్తున్నారు, ఎవరికి వర్కౌట్ అయిందో నాకు తెలీదు. నేనైతే ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నానో మీరు చెప్పండి. బెగ్గర్ అంటున్నారు. నేను ఎవరి దగ్గర బెగ్ చేసినట్టు డేటా చూపించండి. కనీసం ఇన్ని ఫ్రీగా మాటలు తీసుకొని, ఫ్రీగా థంబ్‌నెయిల్స్ చేసుకొని, ఫ్రీగా థౌసండ్స్ ఆఫ్ లైక్స్, కామెంట్స్ తెచ్చుకుంటున్నారు. వాటెవర్ మీ డైనమిక్స్. నేను ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు మాట్లాడాలి నేను? నేను ఎందుకు ఎంటర్‌టైన్ చేయాలి? దానికి ఒక వాల్యూ ప్రపోజిషన్ లేదా? నా మాటల కంటే ఒక వాల్యూ లేదా? నేనేం గాల్లో మాటలు మాట్లాడుతున్నానా? ఏ మాటలు మాట్లాడినా
ఐ షో యూ ద డేటా, కమ్ లెట్స్ డిబేట్, టాక్ అబౌట్ ఇట్. ఏమీ లేకుండా, డేటా లేకుండా గాల్లో మాటలు మాట్లాడితే మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. అయితే ఇందాక మీరు అన్నారు కదా, ఏంటంటే ఏం డైనమిక్స్ ఉన్నాయి, అసలు ఏం తెలిసి మాట్లాడుతున్నారు, అసలు నేను దీంట్లో లేను అన్నట్లు మీరు అన్నారు, ఇష్టం వచ్చింది రాస్తున్నారని. కానీ మీరు నిజంగా ఇప్పుడు ఈ డైరెక్షన్ ఫీల్డ్కి వర్క్ చేసినట్టయితే నిజమే కదా, అదైతే నిజమే కదా. అది అయిపోయింది. అయిపోయింది అయినా కూడా మన లైఫ్లో ఒకసారి మనం ఇంకా తిరిగి చూసుకుంటామన్నా. ఇప్పుడు ఏదో ఒక పార్ట్ బాగలేదని చెప్పేసి మన లైఫ్నే అది నాకు వద్దు అనుకోలేము కదా. నాకు బాగలేదని చెప్పట్లా, నా ఎక్స్పీరియన్స్లు చండాలంగా ఉన్నాయి కాబట్టి నేను పారిపోయానని చెప్పట్లా, వాళ్ళు తరిమేశారని కూడా చెప్పట్లా. కుదరలేదు. దానికంటే కంఫర్ట్ నాకు బయట వేరే చోట దొరికిందేమో, దానికంటే ప్రాబబ్లీ నేర్చుకుంటంలోనో కనీసం హైబర్నేట్ మోడ్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నానేమో, రీసెర్చ్లోనో ప్రాక్టీస్లోనో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నానేమో. నాకు వర్కౌట్ అవుతుంది. నేను మరి ఆ టైటిల్స్ చూసేసి బెగ్గర్ అంటే నేను ఎవరి దగ్గర ఏం అడుక్కున్నానో ప్రూవ్ చేయండి. నాకు ఏ పని నాకు కావాల్సినవి జరుగుతున్నాయి, నాకు ఎట్లాగో జరుగుతున్నాయి. నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదు, ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు. మరి ఏంటి, ఎవరికైనా ఏంటి ఇబ్బంది, అంత క్యూరియాసిటీ ఏంటి? సరే, ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే లేదు ఒక పాయింట్ మీరే చెప్పండి క్లియర్. అది ఆ డైరెక్షన్ ఫీల్డ్ అంటేనే ఒక మెకానికల్ లైఫ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ అట్లాంటి ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి పడిపోవడానికి ఇంత డ్రాస్టిక్ థింగ్ జరగడానికి ఒక్క రీజన్ ఏదో ఒక గట్టిగా ఉంటుంది. నేను ఇది ఎందుకు అడుగుతున్నా దానికి రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఎంతో మంది కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అయిపోతారు ఇక్కడ. డెఫినెట్లీ అలాంటి ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు ఇంత దారుణమైన సిచ్యుయేషన్లో ఉంటున్నా అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ మీరు క్రియేట్ చేయొచ్చు. లేదా నేను మంచి మీరు అనుకున్నట్టే చెప్తా, లేదా ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నా అని చెప్పడానికైనా ఒక పాత్ క్రియేట్ చేసినట్టే కదా. ఏదో క్లారిటీ లేకుండా రెండు ఎక్స్ట్రీమ్స్ చెప్పేస్తున్నారు. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, ఒకటి చెప్పండి, ఒక ఎమోషన్ చెప్పండి. రెండు ఎట్లా వర్కౌట్ అవుతాయి? రెండు ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నారు మీరు. ఒక పాసిబిలిటీ చెప్పండి. ఒక పాసిబిలిటీ చెప్పండి. ఇప్పుడు అట్లాంటి లైఫ్ ని లీడ్ చేసిన మీరు ఇక్కడ దాకా రావడానికి ఏదో ఒక పెద్ద రీజన్ ఉంటది. కానీ ఆ ఒక్క రీజన్ చెప్పండి. ఎందుకు రీజన్ చెప్పండి అంటున్నా అంటే, ఇప్పుడు కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే బాగుంటుందిరా అని వాడు ఒక ప్రిపేర్ అయ్యి వస్తాడు కదా. ఇప్పుడు అందరు మీలాంటి లైఫ్ లీడ్ చేయాలంటే కాదు కదా అందరితోటి. నా లాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇదే లైఫ్, నేను అద్భుతంగా బతుకుతున్నాను, అవన్నీ కాదు పాయింట్. నాకు ఏదో వర్కౌట్ అవుతుంది, నా వల్ల జనాలకి ఏం ఇబ్బంది లేదు, నేను ఒక ప్రాక్టీస్లో ఉన్నాను అని చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న మెటఫర్. ఒక బిల్డింగ్కి పెయింట్ వేస్తూ ఉంటాడు, సూటు బూట్ వేసుకొని నీట్గా చేయడు. పెయింట్ పని చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది ఏ పని చేసినప్పుడు. ఈ పని నేచర్లో ఉండి నేచర్కి సంబంధించి మట్టికి దగ్గరగా ఉంటాం కాబట్టి కొంచెం కొంచెం గ్రూమింగ్ చేయలేదంతే, కొంచెం కలర్ వేసి కొంచెం చిన్న గ్రూమింగ్ సెషన్, ఒక గంట 2 గంటల సెషన్లో లుక్ మారుతుంది కదా. లుక్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మీరు లుక్స్ చూసి ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? ప్లేస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? ఇదే పని ఏం చేయకుండా ఎట్లా కూర్చొని వై విల్ ఐ డూ దాట్? వై విల్ ఎనీబడీ డూ దాట్? నేను ఏదో చేస్తున్నాను, నాకు వర్కౌట్ అవుతుంది, ఆ ప్రాక్టీసెస్లో ఉన్నాను, ఐఎమ్ కంఫర్టబుల్. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎర్నింగ్ మనీ ఆర్ డెసిగ్నేషన్ ఆర్ డాక్యుమెంట్ల పైన. ఏదో 1 ఎకరం డాక్యుమెంటా, అది 100 ఎకరాల డాక్యుమెంట్ అయినా డాక్యుమెంటే. దానిపైన మీ పేరు కోసం మీ జీవితం మొత్తం ఎందుకు స్ట్రగుల్ నాకు తెలీదు. మీరున్నా లేకపోయినా డాక్యుమెంట్ అక్కడే ఉంటుంది, ల్యాండ్ ఇక్కడే ఉంటుంది. ఆ డాక్యుమెంట్కి టెంపరీ వాల్యూ ఉంటుందేమో కానీ టైం పీరియడ్, మీరు పోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ పేరు వేరే పేరు మీద వస్తుంది, ల్యాండ్ ఇక్కడే ఉంటుంది.